డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ 10th క్లాస్లో ఇది ఒక చాప్టరు. ఈ చాప్టర్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను ఈ వీడియోలో. సో మొట్టమొదటిది రిఫ్లెక్షన్. ఈ చాప్టర్ యొక్క సగం పార్ట్ రిఫ్లెక్షన్, మిగిలిన సగం పార్ట్ రిఫ్రాక్షన్ గురించి ఉంటుంది. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? When light falls on any surface, it bounces back into the same medium. This phenomenon is called reflection of light. ఏదైనా ఒక సర్ఫేస్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ సేమ్ మీడియంలోకి బౌన్స్ బ్యాక్ అంటే మళ్ళీ తిరిగి రావడాన్ని రిఫ్లెక్షన్ అంటారు. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే ఒక మీడియం 1 మీడియం 2 మధ్య ఇంటర్ఫేస్ ఉంది. ఆ ఇంటర్ఫేస్ మీద ఒక పాయింట్ దగ్గర లైట్ రే ఇన్సిడెంట్ అయింది, దాన్ని ఇన్సిడెంట్ రే అంటారు. ఆ పాయింట్ దగ్గర మనం ఒక నార్మల్ గీసాం. ఈ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్య ఉండేటటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. మరి లైట్ రే ఆఫ్టర్ ఇన్సిడెన్స్ ఇలా రిఫ్లెక్టెడ్ బ్యాక్, ఇలా వెనక్కి వెళ్ళిపోతాం, దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటారు. ఈ రిఫ్లెక్టెడ్ రేకి ఈ నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటారు. సాధారణంగా ఐ ఎంత ఉంటుందో ఆర్ కూడా అంతే ఉంటుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్. నెక్స్ట్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి తెలుసుకోండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది మొదటి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో మొదటి పాయింట్. రెండవది, ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆల్ లైస్ ఇన్ సేమ్ ప్లేన్. మూడవది, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద నార్మల్. నార్మల్కి చెరొక వైపు ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఉంటాయన్నమాట. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ మిర్రర్స్ గురించి తెలుసుకుందాం. 3 టైప్స్ ఆఫ్ మిర్రర్స్. ఒకటి ప్లేన్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ మనం డైలీ యూజ్ చేస్తాము. ఇంకా కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్ని స్పెరికల్ మిర్రర్స్ అని అంటారు. సో ఒక సైడు పూత పోయిబడి ఉంటుంది. ఆ ఏదైతే పూత పోయిబడి ఉన్నటువంటి ఆ సైడ్కి ఈ విధంగా గీతలు గీసాము, అదర్ సైడు ట్రాన్స్పరెంట్ సైడ్గా ఉంటుంది. సో ఇక్కడ ఇది ప్లేన్ మిర్రరు, ఇది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్కి లోపల సైడు ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్కి వెలుపల సైడు ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ గురించి, దాని యొక్క ప్రవర్తన గురించి, లైట్ రేస్ దాని మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో చూద్దాం. మొట్టమొదట కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి ఏదైనా ఒక లైట్ రే, ఆబ్జెక్ట్ నుంచి బయలుదేరిన లైట్ రే ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వచ్చి ఈ కాన్కేవ్ మిర్రర్ మీద ఒక పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయితే, ఇన్సిడెంట్ తర్వాత అది ప్రిన్సిపల్ యాక్సెస్ మీదుగా ఇలా రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది. ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఏ పాయింట్ గుండా అది వెళ్తుందో ఆ పాయింట్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. క్యాపిటల్ ఎఫ్తో సూచిస్తారు. మరి పీకి ఈ క్యాపిటల్ ఎఫ్కి మధ్య డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటారు. దీన్ని స్మాల్ ఎఫ్తో సూచిస్తారు. అదేవిధంగా ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ ఏ సర్కిల్లో పార్ట్ లేదా ఏ స్పియర్లో పార్ట్ మనం ఎక్స్టెన్షన్ చేసామంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ని ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క సెంటర్ అంటారు. దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. పి నుంచి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గల డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటారు. దాన్ని క్యాపిటల్ ఆర్తో సూచిస్తారు. మరి సి అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. పి అంటే పోల్. జెడ్ అంటే ప్రిన్సిపల్ యాక్సెస్. క్యాపిటల్ ఎఫ్ ఫోకస్. పికి ఎఫ్కి మధ్య డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటారు, స్మాల్ ఎఫ్తో సూచిస్తారు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2Fకి సమానం. 2 ఇంటూ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీని నుండి స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు R/2 అని చెప్పొచ్చు. ఇప్పుడు రే డయాగ్రామ్స్ చూద్దాం. ఫస్ట్ రే డయాగ్రామ్ దేని తెలియజేస్తుందంటే, ఏ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ పాస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ద రే డైవర్జ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. సో ఇక్కడ ఏం చెప్పారు? ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అయితే ఒక పాయింట్ దగ్గర అది ఫోకస్ అవుతుంది. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ అయితే
అది డైవర్జ్ అవుతుంది, ఫోకస్ కాదు. సో ఇక్కడ కాన్కేవ్ మిర్రర్లో ఎఫ్ గుండా వెళ్తూ ఉంది, అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్లో ఇలా రిఫ్లెక్టెడ్ బ్యాక్ వెనుక నుంచి వెళ్ళిపోతూ ఉంది. కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసామంటే ఏ పాయింట్ దగ్గర ప్రిన్సిపల్ యాక్సెస్ మీద మీట్ అవునట్లు ఉంటుందో ఆ పాయింట్ని ఫోకస్ అంటారు. అది వర్చువల్ ఫోకస్ అనమాట. ఇది ఫస్ట్ రే డయాగ్రామ్స్. నెక్స్ట్ సెకండ్ రే డయాగ్రామ్. ఏ రే పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఫోకస్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ will emerge parallel to the principal axis. So a ray parallel passing through the principal focus. ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ గుండా కానీ లైట్ రే వెళ్ళింది అంటే అది ఆఫ్టర్ రిఫ్లెక్షను ఈ ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఇది రెండవ లైట్ రే. అదే కానీ కాన్కేవ్ మిర్రర్కి అది, ఇది కాన్వెక్స్ మిర్రర్కి అయితే ఇక్కడ మనకి రే ఈజ్ డైరెక్టెడ్ towards the focus of a convex mirror after reflection will emerge parallel to the principal axis. ఇక్కడ కూడా మనం ఫోకస్కి టువర్డ్స్ ద ఫోకస్ డైరెక్ట్ చేసామంటే ఇది ఇక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇలా వెళ్ళిపోతూ ఉంది. కానీ ఎక్కడి నుంచి ఎఫ్ దగ్గర ఫోకస్ అయినట్టు మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళినటువంటి లైట్ రేసు మళ్ళీ సేమ్ పాత్లో రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతాయి. సో ఇది కాన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా సేమ్ పాత్లో మళ్ళీ వెనక్కి వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏ రే ఇన్సిడెంట్ ఆబ్లిక్లీ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ టువర్డ్స్ ఎ పాయింట్ పి ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆబ్లిక్వెంట్లీ. ఆబ్లిక్వెంట్ అంటే రిఫ్లెక్షన్ అంటే ఫాలో ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ చాలా లోగా ఉండేటట్లు, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ లోగా ఉండేటట్లు ఇన్సిడెంట్ అవడం అనమాట. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ తక్కువగా ఉండడం. సో అలాంటప్పుడు ఇలా ఈ పీ గుండా వెళ్ళేటట్లు గీసినట్లయితే సేమ్ ఇలా వెళ్ళిపోతుంది. అదేవిధంగా దీంట్లో కూడా ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఇది కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి రే డయాగ్రామ్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్తో ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఈ కాన్కేవ్ మిర్రర్ పైన ఇక్కడ డిస్టెన్స్ ఆబ్జెక్ట్, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం, అందుకే డాట్స్ పెట్టాము. దీని నుంచి వచ్చినటువంటి లైట్ రేసు కాన్కేవ్ మిర్రర్ పైన పడి అవన్నీ ఒక ఫోకస్, ఒక పాయింట్ దగ్గర ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఫోకస్ అవుతాయి. ఆ పాయింట్ని ఫోకస్ అని మనం అంటాం. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ C1 ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ C అండ్ F. ఇక్కడ బియాండ్ C1 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి దూరంగా కొద్దిగా ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి మనం ప్యారలల్ లైట్ రే ఒకటి గీసాము. అదేవిధంగా C గుండా వెళ్ళే లైట్ రే రెండు తీసుకున్నాం. ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్ వెళ్ళే లైట్ రే F గుండా వెళ్తుందని మనకు తెలుసు. అదేవిధంగా C గుండా వెళ్ళే లైట్ రే సేమ్ పాత్లో రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతుంది. ఈ రెండు ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ ప్లేస్లో మనకి ఇమేజ్ ఏర్పడుతుంది. ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్గా ఉంది, స్మాల్ సైజ్ ఉంది. When object is placed at C1, image formed at C. So object is placed at C, image formed at C, so not C1. ఇక్కడ C దగ్గర మనం ఆబ్జెక్ట్ని పెట్టినట్లయితే మళ్ళీ సేమ్ ప్లేస్లోని ఇమేజ్ ఏర్పడుతుంది. దీన్ని ఎలా గీయాలి అంటే, సో ఈ ఆబ్జెక్ట్ యొక్క AB అనే ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఈ టాప్ నుంచి ఒక లైట్ రే గీయాలి ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా. అదేవిధంగా F గుండా వెళ్ళేటట్లు ఇంకొక లైట్ రే గీయాలి. ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే F గుండా వెళ్తుంది, F గుండా వెళ్ళిన లైట్ రే ప్యారలల్గా మారుతుంది. ఈ రెండు లైట్ రేస్, సో ఈ రిఫ్లెక్షన్ అయినటువంటి ఈ రెండు లైట్ రేస్ ఎక్కడ కలుసుకుంటున్నాయో ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఏర్పడుతుంది. ఆ ఇమేజ్ ఎగ్జాక్ట్గా C దగ్గరనే ఏర్పడుతుంది. ఆ ఇమేజ్ని A', B' అని అంటారనమాట. నెక్స్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ C అండ్ F, Cకి Fకి మధ్యలో కానీ ఆబ్జెక్ట్ని ఉంచినట్లయితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతూ ఉంది? బియాండ్ C ఏర్పడుతుంది. ఈ ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటే పెద్దదిగా ఉంటుంది, రియల్ ఇమేజ్ కానీ ఈ ఇమేజ్కి సంబంధించి ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ F, ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. F దగ్గరనే ఆబ్జెక్ట్ ఉంచినట్లయితే ఈ F నుంచి 2 లైట్ రేస్ గీశారు. ఒకటి ప్యారలల్గా వెళ్ళే లైట్ రే, ఈ రెండు లైట్ రేస్ అంటే వీళ్ళు ప్యారలల్గా ఉండే లైట్ రే ఏం గుండా మళ్ళీ F గుండానే వెళ్ళిపోతుంది. ఇంకోటి C గుండా, Cకి డైరెక్ట్ చేసిన లైట్ రే మళ్ళీ సేమ్ పాత్లో తిరిగి వెళ్ళిపోతుంది.
ఈ రెండు లైట్ రేస్ ఎక్కడెక్కడ కలుసుకొని ఇమేజ్ ఏర్పరచు, కాబట్టి ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఇమేజ్ ఏర్పడేటటువంటి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్. సో ఇక్కడ ఇది కాన్కేవ్ మిర్రరు. సో ఇక్కడ ఎఫ్కి పికి మధ్యలో ఏబి అనే ఒక ఆబ్జెక్ట్ని పెట్టాం. దీని నుంచి గీసినటువంటి లైట్ రేసు ఎక్కడ మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా మీట్ అవ్వకుండా ఈ లైట్ రేస్ ఇప్పుడు సి గుండా డైరెక్ట్ చేసినటువంటి లైట్ రే వెనక్కి ఎక్స్టెన్షన్ చేసామంటే ఇక్కడ ఏ దగ్గర, అదేవిధంగా ఇక్కడ దీనికి ప్యారలల్గా పి గుండా వెళ్ళేటువంటి లైట్ రే ఇది ఎంతో కొంత యాంగిల్తో ఇక్కడ ఇన్సిడెంట్ అయి ఉంటుంది కాబట్టి అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ విధంగా రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేని వెనక్కి ఎక్స్టెన్షన్ చేసినట్లయితే ఇక్కడ ఏ దగ్గర కలుసుకుంటాయి, ఏ డాష్ వద్ద. అంటే ఇది ఆబ్జెక్ట్ అనమాట, ఇమేజ్ అనమాట. కాబట్టి అంటే అదర్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ ఇమేజ్ ఏర్పడతా ఉంది. నెక్స్ట్, ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. దీనికి సంబంధించిన టేబుల్ ఇంతకుముందు చెప్పాం కదా, దానికి సంబంధించిన టేబుల్ ఇక్కడ ఉంది. అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటే అట్ ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. బియాండ్ సి ఉంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఇమేజ్ ఏర్పడుతుంది. అట్ సి ఉంటే అట్ సి దగ్గర ఏర్పడుతుంది. అన్ని సందర్భాల్లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇది. బిట్వీన్ సి అండ్ ఎఫ్ గాను ఉన్నట్లయితే అప్పుడు కూడా రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్, కాకపోతే బియాండ్ సి ఏర్పడుతుంది ఎన్లార్జ్డ్ ఇమేజ్. కానీ ఫైనల్ పొజిషన్ మీరు చూసారంటే బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఉన్నప్పుడు ఆబ్జెక్టు అప్పుడు ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఎరెక్ట్ ఇమేజ్. సో ఎన్లార్జ్డ్ బిహైండ్ ద మిర్రర్ ఏర్పడుతుంది. స్క్రీన్ మీద క్యాప్చర్ చేయలేనటువంటి ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అని అంటారనమాట. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ టార్చెస్, సర్చ్ లైట్స్, వెహికల్స్ హెడ్ లైట్స్. ఇది ఇంపార్టెంట్, వెహికల్ హెడ్ లైట్స్లో వాడేది కాన్కేవ్ మిర్రర్స్ టు గెట్ పవర్ఫుల్ ప్యారలల్ బీమ్స్ ఆఫ్ లైట్. హెడ్ లైట్స్లో ఎక్కువ వాడుతుంటారనమాట. అంటే రాత్రిలో వెహికల్ వేసినప్పుడు చాలా దూరంగా లైట్ ఫోకస్ వెళ్ళడానికి అది తోడ్పడుతుంది. దే ఆర్ ఆఫన్ యూజ్డ్ సేవింగ్ మిర్రర్స్ టు సీ ఎ లార్జర్ ఇమేజ్ ఆఫ్ ఫేస్. సేవింగ్ మిర్రర్స్లో కూడా వాడతారు. ద డెంటిస్ట్ యూజ్ కాన్కేవ్ మిర్రర్ టు సీ లార్జ్ ఇమేజెస్ ఆఫ్ టీత్ ఆఫ్ పేషెంట్స్. లార్జ్ కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ టు కాన్సన్ట్రేట్ సన్లైట్ టు ప్రొడ్యూస్ దట్ సోలార్ ఫర్నేసెస్. ఈ సోలార్ ఫర్నేసెస్లో కూడా ఈ కాన్కేవ్ మిర్రర్స్ని వాడతారు. ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇది ఒక డైవర్జెంట్ మిర్రర్. దీనిపై లైట్ రేస్ పడినప్పుడు ఈ లైట్ రేస్ డైవర్జ్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ 3 లైట్ రేస్ తీసుకున్నాము. డాట్స్ ఎందుకు పెట్టామంటే ఇమేజ్ ఏబి అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉందని తెలియడం కోసం పెట్టాము. అక్కడి నుంచి వచ్చినటువంటి లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా 2 లైట్ రేస్ గీసాము. ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సెస్ గుండా వెళ్ళేటట్టు గీసాము. అవి డైవర్జ్ అయి వెళ్ళిపోతున్నాయి. వాటి వెనక్కి ఎక్స్టెన్షన్ చేస్తే ఎఫ్ వద్ద కలుసుకుంటాయి. సో ఎఫ్ వద్ద ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. అదేవిధంగానే ఇక్కడ ఈ ఏబి అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క మనకి 2 లైట్ రేస్ గీసాం. ఒక లైట్ రే ప్యారలల్గా గీసాం ప్రిన్సిపల్ యాక్సెస్కి, ఇంకొక లైట్ రే ఇట్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ సి. ఏదైనా సరే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి డైరెక్ట్ చేసినటువంటి లైట్ రే మళ్ళీ అదే మార్గంలో వెనుదిరిగి వెళ్ళిపోతుంది. అదేవిధంగానే ఇక్కడ ప్యారలల్గా గీసిన లైట్ రే ఇలా వెళ్ళిపోతుంది, దాన్ని వెనక్కి ఎక్స్టెన్షన్ చేస్తే ఎఫ్ గుండా వెళ్ళినట్లు ఉంటుంది. మరి ఈ 2 లైట్ రేస్ ఏవైతే ఈ 2 లైట్ రేస్ ఎక్కడైతే కలుసుకున్నాయో అంటే వెనక్కి ఎక్స్టెన్షన్ చేసినటువంటి ఈ 2 లైట్ రేస్ ఎక్కడైతే కలుసుకున్న ఆ ప్లేస్ వద్ద ఇమేజ్ అనేది స్ట్రైట్ ఇమేజ్ ఏర్పడుతుంది. నెక్స్ట్, దీనికి సంబంధించినటువంటి ఈ టేబుల్లో మనం ఆ 2 పొజిషన్స్ని ఇక్కడ ఈ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి రాసామన్నమాట. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ కామన్లీ యూజ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఇన్ ద వెహికల్స్లో సైడ్ మిర్రర్స్గా ఈ కాన్వెక్స్ మిర్రర్స్ని వాడుతుంటారు. దీస్ మిర్రర్స్ ఆర్ ఫిట్టెడ్ ఆన్ ది సైడ్స్ ఆఫ్ వెహికల్స్ ఎనేబులింగ్ డ్రైవర్ టు సీ ట్రాఫిక్ బిహైండ్ హిమ్ టు ఫెసిలిటేట్ సేఫ్ డ్రైవింగ్. Convex mirrors are preferred because they always give erect through diminished image. They have wider field of view as they are covered outwards. కాబట్టి కాన్వెక్స్ మిర్రర్స్ని రియర్ వ్యూ మిర్రర్స్గా వాడతారు. సైన్ కన్వెన్షన్ ఫర్ రిఫ్లెక్షన్ బై స్పెరికల్ మిర్రర్స్. The object is always placed to the left side of the mirror. This implies that the light from the object falls on the mirror from the left hand side. All the distances parallel to the principal axis are measured from pole of the mirror. Pole నుంచే కొలవాలి ప్రతి డిస్టెన్స్ని. All the distances measured to the right to the origin along the x-axis are taken as positive, while those measured to the left of the origin are taken as negative.
లెఫ్ట్ సైడ్ కొలిసేటటువంటి డిస్టెన్స్ అన్నీ నెగిటివ్గా తీసుకోవాలి, రైట్ సైడ్కి ఈ పోల్ నుంచి రైట్ సైడ్కి కొలిసే డిస్టెన్స్లన్నీ పాజిటివ్గా తీసుకోవాలి. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ మనము ఆబ్జెక్ట్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి డిస్టెన్సెస్ మెజర్ పర్పెండిక్యులర్ టు ది అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అలాంగ్ వై యాక్సిస్ ఆర్ టేకన్ యాజ్ పాజిటివ్. పైకి కొలిచేటటువంటి ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి నిటారుగా కొలిచేటటువంటి డిస్టెన్స్ని పాజిటివ్గా తీసుకోవాలి. అదేవిధంగా పర్పెండిక్యులర్ బిలో ది ప్రిన్సిపల్ యాక్సిస్ కిందికి కొలిచే వాటిని మైనస్గా తీసుకోవాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని సైన్ కన్వెన్షన్ సంబంధించి ఇచ్చాము, ఆ డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మిర్రర్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములా ద రిలేషన్ బిట్వీన్ ఎఫ్ యూ అండ్ వి 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u, దీన్ని మిర్రర్ ఫార్ములా అని అంటారు. ఇది ఎఫ్కి యూకి వికి మధ్య రిలేషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్. ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నిఫికేషన్. సో మిర్రర్కి సంబంధించిన మ్యాగ్నిఫికేషను m ఈజ్ ఈక్వల్ టు -v/u అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ద రేషియో బిట్వీన్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ మ్యాగ్నిఫికేషన్. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఏ కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ ఫర్ రియర్ వ్యూ మిర్రర్ ఆన్ ఆటోమొబైల్ హ్యాస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 3. ఇఫ్ ఏ బస్ ఈజ్ లొకేటెడ్ అట్ 5 meters ఫ్రమ్ దిస్ మిర్రర్ ఫైండ్ ద పొజిషన్, నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్. ఆర్ ఇచ్చారు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 కాబట్టి 3/2 వేసాం 1.5 వచ్చింది. యూ వచ్చి -5 meters, ఎందుకంటే ఆబ్జెక్ట్ని పీ నుంచి కొలిసినప్పుడు అది ఇన్సిడెంట్ రేస్కి ఆపోజిట్గా కొలుస్తాం కాబట్టి అది. ఇంకా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u, ఎఫ్ వాల్యూ 1.5, 1/v ప్లస్ 1/u బదులు -5. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఈ 1/5 ఇటు సైడ్ తీసుకొచ్చి రావాలి. దాని నుంచి 1/v ఈజ్ ఈక్వల్ టు 13/15 వస్తుంది. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 15/13 అవుతుంది, 1.15 meters. m ఈజ్ ఈక్వల్ టు -v/u కాబట్టి ఇక్కడ -1.15/u వచ్చి 5 క్యాన్సిల్ చేసాం, 0.23. సో ఇమేజ్ ఈజ్ వర్చువల్, ఎరెక్ట్ అండ్ స్మాల్ సైజ్. మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి వర్చువల్ ఇమేజ్ వస్తుంది, ప్లస్ వచ్చింది కాబట్టి ఎరెక్ట్ ఇమేజ్ స్మాల్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగానే ఆబ్జెక్ట్ 4 centimeters ఇన్ సైజ్ ఈజ్ ప్లేస్డ్ అట్ 25 centimeters ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, ఆ ఫోకల్ లెంత్ 15 centimeters. At what distance from the mirror should a screen be placed in order to obtain sharp image? Find the nature and size of the image. Size of object ఇచ్చారు, అదేవిధంగా డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చారు, ఫోకల్ లెంత్ ఇచ్చారు. డిస్టెన్స్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ని మనం లెఫ్ట్ సైడ్ కొలుస్తాము, అది ఇన్సిడెంట్ రేస్కి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్గా తీసుకోవాలి. ఫోకల్ లెంత్ మైనస్గా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఏం మిర్రర్ ఇచ్చారు, కాన్కేవ్ మిర్రర్ ఇచ్చారు కాబట్టి ఫోకల్ లెంత్ అది కూడా ఇక్కడ ఫోకల్ లెంత్ ఫోకస్ కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కూడా మైనస్గా తీసుకోవాలి. ఇంకా డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ వి కనుక్కోవాలి, సైజ్ ఆఫ్ ఇమేజ్ కనుక్కోవాలి. అకార్డింగ్ టు మిర్రర్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u కాబట్టి దాని నుంచి వి కనుక్కున్నామంటే మనకి ఎంత వచ్చింది, -37.5 centimeters. ఈ వి వచ్చింది ఈ -37.5 centimeters. సైజ్ ఆఫ్ ఇమేజ్ కనుక్కునేటప్పుడు పై మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా నుంచి m ఈజ్ ఈక్వల్ టు h'/h దట్ ఈజ్ ఈక్వల్ టు -v/u కాబట్టి -v/u ఈజ్ ఈక్వల్ టు h'/h తీసుకుంటే దాని నుంచి h' కనుక్కోవచ్చు. సో మిగతా వాల్యూస్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసామంటే h' -6 centimeters వస్తుంది. అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ -6 వచ్చింది. -6 ఎప్పుడు వస్తుందంటే డౌన్ ద గ్రూప్ అంటే ఆ ప్రిన్సిపల్ యాక్సెస్కి క్రిందికి కొలిచేటప్పుడు మైనస్ అని తీసుకుంటారు. ద మిర్రర్ ఆల్సో ఎన్లార్జ్డ్ అండ్ ఇన్వర్టెడ్ కాబట్టి ఇమేజ్ ఈ మిర్రర్ కాదు ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. నెక్స్ట్ రిఫ్రాక్షన్ వెళ్దాం. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఇట్ బెండ్స్ ఆర్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ అట్ ఇంటర్ఫేస్ డ్యూ టు ది డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్. దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో రీజన్ ఏంటి, ఈ రిఫ్రాక్షన్ కంటే లైట్ హ్యాస్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్. సో ఇక్కడ ఇంటర్ఫేస్ తీసుకున్నాం, ఒక ఎయిర్ అనే మీడియం నుంచి గ్లాస్ అనే మీడియంకి లైట్ రే రిఫ్రాక్షన్కి గురి అవుతూ ఉంది. అప్పుడు గ్లాస్ అనే మీడియంలో ఎయిర్ కంటే ఎక్కువగా అంటే దాని యొక్క స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి ఇది టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది. ఐతో పోలిస్తే ఆర్ అనేది చిన్నది కాబట్టి ఐ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎయిర్ని రేరర్ మీడియంగా తీసుకోవాలి, గ్లాస్ని డెన్సర్ మీడియంగా తీసుకోవాలి.
వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అని దాని గురించి రాసాం. అదేవిధంగానే వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అంటే పైన డెన్సర్ మీడియం కింద రేరర్ మీడియం తీసుకున్నామంటే రేరర్ మీడియంలో స్పీడ్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు లైట్ రే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. వెన్ లైట్ ట్రావెల్స్ అలాంగ్ ద నార్మల్ ఇట్ డజంట్ డీవియేట్, నార్మల్ గుండా వెళ్ళే లైట్ రే ఎటువంటి పరిస్థితుల్లోనూ డీవియేషన్కి గురి కాదు. ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఆబ్జెక్ట్స్ ఇన్ వాటర్ అపియర్స్ టు బి రేజ్డ్ బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. Twinkling of stars is due to refraction. Due to the refraction, lemon appears bigger than it in water. Pencil appears to be bent at the surface of water. So, ఇవన్నీ refraction కి examples. Refractive index. The ratio between velocity of light in air or vacuum and velocity of light in medium is called refractive index of medium. This is also called absolute refractive index. So, n is equal to c by v. C అంటే velocity of light in air, that is equal to 3 into 10 power 8 meter per second. Velocity of light in medium 3 into 10 power 10 centimeter per second. సో ఇక్కడ మీడియంలో కాదు, V అంటే 3 into 10 power 10 కాదు, దీన్ని మీటర్స్లో ఉండేదాన్ని సెంటీమీటర్స్లో మార్చుకున్నాం. మరి ఈ ఫార్ములాలో V అంటే ఏమి, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి ఇక్కడ మనం ఇచ్చాము. ఎయిర్కి వచ్చి 1.003, వాటర్కి 1.33 ఇలా ఇచ్చాము. ఇది ఒక టేబుల్. అన్నిటికంటే ఎక్కువగా డైమండ్కి ఉంటుంది 2.42, అన్నిటికంటే తక్కువగా ఎయిర్కి ఉంటుంది 1.0003. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఒక మీడియం పరంగా ఇంకొక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని తెలియజేయడాన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు అనదర్ మీడియం ఈజ్ కాల్డ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం. n21 రాసినప్పుడు ఏది ముందుంది, 2 ఉంది కాబట్టి n2/n1 వస్తుంది, ఏది ముందుంటే అది వస్తుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియంని n21 అని రాస్తారు. దాన్ని కనుక్కోవడానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం చేయాలి. n21 ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. n12 చేసాం అనుకోండి, అప్పుడు n1/n2 అవుతుంది. సో అప్పుడు మనకి n21 ఈజ్ ఈక్వల్ టు దాని రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/n12. నో యూనిట్స్ ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బికాస్ ఇది ఒక రేషియో కాబట్టి ఉండదు. లెన్స్ చూద్దాం. లెన్స్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ విచ్ ఈజ్ బౌండెడ్ బై అట్లీస్ట్ 1 కర్వ్డ్ సర్ఫేస్. కనీసం ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉండేటటువంటి 2 ట్రాన్స్పరెంట్ సర్ఫేసెస్ కలిగినటువంటి దాన్ని లెన్స్ అంటారు. లెన్స్ టైప్స్ వచ్చి బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్, ఇది వచ్చి ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. మనం ముఖ్యంగా బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఈ బై కాన్వెక్స్ లెన్స్ అంటే 2 కాన్వెక్స్ సర్ఫేసెస్ ఉంటాయి. బై కాన్కేవ్ లెన్స్ అంటే రెండు సైడ్లో కూడా కాన్కేవ్ సర్ఫేసెస్ ఉంటాయి. సో ఇది ఒక కన్వర్జెంట్ లెన్స్, తన మీద పడిన లైట్ రేస్ని ఒక పాయింట్ దగ్గర ఫోకస్ చేస్తుంది. ఇది ఒక డైవర్జెంట్ లెన్స్, తన మీద పడిన లైట్ రేస్ని ఒక పాయింట్ దగ్గర ఫోకస్ చేయకుండా దూరంగా పంపిస్తుంది. సో దీన్ని కన్వర్జెంట్ లెన్స్, దీన్ని డైవర్జెంట్ లెన్స్ అని అంటారు. ఆప్టిక్ సెంటర్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ని ఆప్టిక్ సెంటర్ అంటారు. ప్రిన్సిపల్ యాక్సెస్ గుండాను ఆప్టిక్ సెంటర్ గుండాలో పోయేటటువంటి అక్కడ ఆప్టిక్ సెంటర్ గుండా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేటటువంటి లైన్ని ప్రిన్సిపల్ యాక్సెస్ అంటారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ద సెంటర్ ఆఫ్ సర్కిల్ విచ్ హ్యాస్ ద కర్వ్ ఆఫ్ లెన్స్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఏదైతే మనం ఈ కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క కర్వ్ ఏ వృత్తంలో భాగం ఆ సర్కిల్ కానీ ఫినిష్ చేస్తే దానికి సెంటర్ వస్తుంది కదా, ఆ సెంటర్ని ఈ ఫస్ట్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. కాబట్టి 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్లు ఉంటాయి. పీ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ మధ్య డిస్టెన్స్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. కాబట్టి బై కాన్వెక్స్ లెన్స్కి 2 రేడియస్లు, 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్లు, 2 ఫోకల్ లెంత్లు ఉంటాయన్నమాట. ఇంకా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ నుంచి సీక్ గల డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఇంకా ప్రిన్సిపల్ ఫోకస్ మనకు తెలిసిందే, ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ లైట్ రేస్ when ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. నెక్స్ట్ ఫోకల్ లెంత్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్, ఇది మనకు తెలిసిందే. ఫోకల్ లెంత్ రేడియస్లో సగం ఉంటుందని రే డయాగ్రామ్స్ ఇప్పుడు చూద్దాం. ఏదైనా సరే ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళ్ళే లైట్ రే ఫోకస్ గుండా వెళ్తుంది. అదే కానీ కాన్కేవ్ లెన్స్కి సంబంధించి అయితే ప్రిన్సిపల్ యాక్సెస్ ప్యారలల్గా వెళ్ళే లైట్ రే ఇలా రిఫ్రాక్షన్ అయి దూరంగా వెళ్ళిపోతుంది. దీనికి వెనక్కి ఎక్స్టెన్షన్ చేస్తే అది ఒక పాయింట్ దగ్గర మనకి కలుసుకుంటుంది. ఆ పాయింట్ని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అని అంటారు కాన్కేవ్ లెన్స్కి సంబంధించి. అదేవిధంగా పీ గుండా వెళ్ళేటటువంటి లైట్ రేస్
ఎటువంటి డీవియేషన్కి గురి కావు, అవి నేరుగా వెళ్ళిపోతాయి. అది కాన్వెక్స్ లెన్స్ అయినా సరే, కాన్కేవ్ లెన్స్ అయినా సరే. నెక్స్ట్ వచ్చి ఏంటంటే వెన్ లైట్ రే పాసెస్ త్రూ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్. ఫోకస్ నుంచి బయలుదేరినటువంటి అంటే ఫోకస్ గుండా వచ్చినటువంటి లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళ్ళిపోతాయి. ఈ రెండు కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ సంబంధించి కూడా. వెన్ లైట్ రేస్ వెన్ ప్యారలల్ లైట్ రేస్ ఇన్సిడెంట్ ఆన్ లెన్స్ విత్ సమ్ యాంగిల్. సో లైట్ రేస్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి, కానీ కొంత యాంగిల్తో వచ్చి లెన్స్ మీద పడినప్పుడు అవి ఫోకల్ ప్లేన్ ఏదో ఒక పాయింట్ దగ్గర అంటే ఫోకస్ గుండా గీసినటువంటి ఒక ప్లేన్ ఏదో ఒక పాయింట్ దగ్గర అవి మీట్ అక్కడ ఇమేజ్ని ఏర్పరుస్తాయి. సో ఈ విధంగా ఈ రే డయాగ్రమ్స్ గీయడానికి ఇక్కడ ఒక లాజిక్ గీయడం జరిగింది. సో కాన్వెక్స్ లెన్స్ ఉంది, ఆ కాన్వెక్స్ లెన్స్ సంబంధించి ఇటు సైడు F1 to F1, రైట్ సైడ్ F2 to F2 పాయింట్లు గుర్తుపెట్టాం. 1 2 3 వేసాం. 1 2, ఈ 2F2 దగ్గర 3, 2F2కి FTకి మధ్యలో 4, ఇక్కడ 5 వేసాం. అదేవిధంగా ఇక్కడ 1 2 3 4 5 వేసాం. ఆబ్జెక్ట్ పొజిషన్స్ని లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్స్ తెలియజేస్తాయి అనుకుంటే ఇమేజ్ పొజిషన్స్ని రైట్ సైడ్ ఉండే నెంబర్స్ తెలియజేస్తాయి. లెఫ్ట్ సైడ్ వేసేటప్పుడు 1 2 3 4 5 రాయాలి, రైట్ సైడ్ వేసేటప్పుడు 5 4 3 2 1 రాయాలి. అంటే ఫస్ట్ ప్లేస్లో ఇమేజ్ ఉంటే ఆబ్జెక్ట్ ఉంటే ఫిఫ్త్ ప్లేస్లో ఇమేజ్ ఏర్పడుతుంది అన్నమాట. ఫస్ట్ ప్లేస్ అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటే కాన్వెక్స్ లెన్స్ ఎక్కడ ఏర్పరుస్తుంది? ఫిఫ్త్ ప్లేస్లో అంటే F1 వద్ద ఇమేజ్ని ఏర్పరుస్తుంది. ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఇమేజెస్ ఫార్వర్డ్ బై కాన్వెక్స్ లెన్స్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ పొజిషన్స్. ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటే ఫోకస్ దగ్గర ఇమేజ్ ఏర్పడుతుంది, రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది, పాయింట్ సైజ్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్కి ఇంకొకలా గుర్తు ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ డైరెక్ట్గా కలుసుకుంటే దాన్ని రియల్ ఇమేజ్ అంటారు. అదే వెనక్కి ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా కలుసుకుంటే దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చి వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ 2F2 అంటే 2F2కి అవతల వైపు ఇట్లా ఏర్పడితే రెండు లైట్ రేస్ గీయాలి. ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా గీయాలి, ఇంకొక లైట్ రే ఈ పోల్ అంటే ఇక్కడ ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటట్టు గీయాలి. అప్పుడు ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ F1కి 2F1కి మధ్యలో ఏర్పడుతుంది. దాని ప్రాపర్టీస్ రియల్ ఇమేజ్, డిమినిష్డ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. అదేవిధంగా వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ 2F2 ఇమేజ్ ఫార్మ్డ్ అట్ 2F1. 2F2 దగ్గర మనం ఆబ్జెక్ట్ని పెడితే 2F1 ఇది ఇంపార్టెంట్. 2F1 దగ్గరనే ఇమేజ్ కూడా ఏర్పడుతుంది. ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, సేమ్ సైజు, రియల్ ఇమేజ్. అదేవిధంగా ఏ దగ్గర 2F2 బిట్వీన్ F2 అండ్ 2F2 పెడితే బియాండ్ 2F2 ఇమేజ్ ఏర్పడుతుంది. అదే F2 దగ్గర ఆబ్జెక్ట్ని ఉంచినట్లయితే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఇమేజ్ ఏర్పడుతుంది. ఇంకా ఫైనల్గా F2కి Pకి మధ్యలో కానీ ఉంచినట్లయితే సేమ్ సైడు ఇమేజ్ ఏర్పడుతుంది. ఇది ఎరెక్ట్ ఇమేజ్ ఏర్పడుతుంది. దీన్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. నెక్స్ట్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ లెన్స్. ఈ కాన్కేవ్ లెన్స్ కూడా ప్యారలల్ లైట్ రేస్ వచ్చినప్పుడు ఇలా డైవర్ట్ చేస్తుంది, కానీ F దగ్గర ఇమేజ్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా 2F1కి F1కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ అది ఇక్కడ రెండు లైట్ రేస్ గీసాం, ఒకటి ప్యారలల్గా ఇంకోటి P గుండా వెళ్ళేటట్టు గీసాం. ఈ ప్యారలల్గా వెళ్ళిన లైట్ రే ఇలా వెళ్ళిపోయింది కదా, ఆ లైట్ రేని ఎక్స్టెన్షన్ చేసి ఎక్కడ కలుసుకుంటాయో అక్కడ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రాపర్టీస్ డిమినిష్డ్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ ఈ కాన్కేవ్ లెన్స్తో ఏర్పాటు చేసినటువంటి ఇమేజెస్. సైన్ కన్వెన్షన్ ఇంతకుముందు చెప్పినట్టయితే ఏదైతే Pకి అంటే P అంటే ఏంటి? ఆప్టిక్ సెంటర్ నుంచే కొలవాలి ప్రతి డిస్టెన్స్ని. లైట్ రేస్కి ఆపోజిట్లో ఆపోజిట్ డైరెక్షన్లో కొలిచే డిస్టెన్స్ అన్నింటినీ మైనస్గా తీసుకోవాలి. లైట్ రే ఏ డైరెక్షన్లో వస్తూ ఉందో అదే డైరెక్షన్లో కొలిచేటటువంటి డిస్టెన్స్ని పాజిటివ్గా తీసుకోవాలి. దాని ప్రకారం ఇక్కడ UVF R1 R2, UVF R1 R2 ఈ రెండు లెన్స్ సంబంధించి సైన్ కన్వెన్షన్ ఇక్కడ రాయడం జరిగింది. లెన్స్ ఫార్ములా 1/F = 1/V - 1/U అవుతుంది. ఇంతకుముందు మిర్రర్ ఫార్ములా అయితే 1/V + 1/U అయింది. మ్యాగ్నిఫికేషన్ M = HI అంటే ఇమేజ్ హైట్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ హైట్ ఇంతకుముందు -V/U ఉంది, ఇప్పుడు మాత్రం +V/Uనే. నెక్స్ట్ ఇక్కడ ఒక లెక్క చేసాము. F ఇచ్చారు, V ఇచ్చారు, U కనుక్కోవాలి. F కానీ V కానీ ఎక్కడ మైనస్లు ఉండవు. మనం సైన్ కన్వెన్షన్ వాడి Fకి Vకి మధ్య మైనస్ పెట్టాము. నెక్స్ట్ U క్వశ్చన్ మార్క్. అకార్డింగ్ టు లెన్స్ ఫార్ములా 1/F = 1/V - 1/U దాని ప్రకారం చేస్తే U = -30 సెంటీమీటర్స్ వస్తుంది. మ్యాగ్నిఫికేషన్ కనుక్కుంటే 0.33 వచ్చింది. అంటే పాజిటివ్ సైన్ షోస్ దట్ ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ 1/3 ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ లెక్కలో H0 ఇచ్చారు, F ఇచ్చారు, U ఇచ్చారు, VM HI కనుక్కోవాలి. అకార్డింగ్ టు లెన్స్ ఫార్ములా మనం ఏం చేసాము? ఫస్ట్ V కనుక్కున్నాం, 30 సెంటీమీటర్స్ వచ్చింది.
దాని నుంచి m ఈజ్ ఈక్వల్ టు HI/H0 ఈజ్ ఈక్వల్ టు V/U మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా రాసుకొని HI కనుక్కున్నాము. సో హెచ్ఐని బట్టి ఇది మైనస్ వచ్చింది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్, 4 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్, m ఈజ్ ఈక్వల్ టు V/U కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే -2 మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ పవర్ ఆఫ్ లెన్స్, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ అని పవర్ ఆఫ్ లెన్స్ అంటారు. దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఎఫ్ కానీ సెంటీమీటర్స్లో ఇచ్చినప్పుడు 100/f సెంటీమీటర్స్ వాడచ్చు. యూనిట్స్ డయాప్టర్స్. పవర్ ఆఫ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ అయితే పవర్ పాజిటివ్ ఉంటుంది, పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ అయితే నెగిటివ్ ఉంటుంది. సో ఎఫ్ కనుక్కోవడానికి పీ ఇచ్చినప్పుడు ఎఫ్ కనుక్కోవడానికి f ఈజ్ ఈక్వల్ టు 1/p మీటర్స్ అని ఫార్ములా మనం వాడతాం. డాక్టర్ అడ్వైజ్ 2D లెన్స్ ఫైండ్ ది ఫోకల్ లెంత్ అంటే f ఈజ్ ఈక్వల్ టు 1/p ఫార్ములా వాడామంటే f ఈజ్ ఈక్వల్ టు 1/2, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 మీటర్స్, దట్ 50 సెంటీమీటర్స్గా తీసుకోవచ్చు. కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు 1/p ఫార్ములా వాడినప్పుడు ఖచ్చితంగా మీటర్స్లో వస్తుంది, యూనిట్స్ సెంటీమీటర్స్లో మార్చుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ కూడా మళ్ళీ f ఈజ్ ఈక్వల్ టు 1/p ఉందన్నమాట. సో ఇది ఇంకా ఈ చాప్టర్లో కొన్ని మిగిలిపోయి ఉండొచ్చు. సో ఇంతవరకు ఈ చాప్టర్ యొక్క ముఖ్యమైన అంశాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.